హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని పరోపకారం పాఠ్యాంశంలోని ఒక చుక్క పద్యాన్ని గురించి నేర్చుకుందాం. ఓకేనా? అంతటా నొకనాడున్ ప్రణయాన్వితుడౌన్ తమా భావన్ గూడి పర్యాంతవనాంత భూమిన్ గలయం జరించుచు వింతకాంతి నత్యంత సముజ్వలం వైన యస్తి సమాహమున్ గాంచి పర్వత ప్రాంతమునర్షరర్గన నిబంబది ఏటిది భావనావుడున్. ఈ పద్యం యొక్క తాత్పర్యము: ఆ తర్వాత ఒకరోజు జీమూత వాహనుడు ప్రేమమూర్తి అవుచు తన బావతో కలిసి అటవీ ప్రాంతమంతటను కలియ తిరుగగాచుడు. కొండచర్యల్లో వింతకాంతులతో ప్రకాశించుచున్న ఎముకల గుట్టలను చూచి శరత్కాలంలో ఆకాశంలో తిరిగే మేఘాల వలె ఉంది, ఏమిటది బావా అని పల్కగా అని ఈ పద్యం యొక్క తాత్పర్యము. తర్వాత చుక్క పద్యం ఏమిటో చూద్దాం. పరోపకారం పాఠ్యాంశంలోని 2వ చుక్క పద్యాన్ని వినండి. ఓకేనా? దుర్భర పక్షపాత హతిందోయది పాయలుగాగన్వచ్చు నీ ఆర్భాటమెల్లడెల్విని భయంబుననందు భుజంగమాంగాన గర్భములెల్ల నూడి పడగాంగనిది నీదన హానిగావునన్ నిర్భయ వృత్తి నుండ కరుణింపుము నీకు ప్రయాసమేటికిన్. ఈ పద్యం యొక్క తాత్పర్యము: ఓ గరుత్మంతా, నీ రెక్కల మధ్య నుంచి ఉద్భవించిన గాలి తాకిడికి సముద్రం పాయలుగా చీలిపోయి నీ విజృంభణకు నాగమాతల గర్భాలన్నీ ఊడిపోతున్నాయి. నీకు ధన నష్టము. ప్రశాంతంగా ఉండేందుకు దయచూపుము. ఇంకా నీకు ఆయాసం ఎందులకు అని వాసుకి గరుత్మంతుణ్ణి వేడుకున్న సందర్భంలో ఈ పద్యం చెప్పబడింది. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యము. పరోపకారం పాఠ్యాంశంలోని మరొక చుక్క పద్యము: నావుడు నాగకాంత కరుణాకర యోగచరేంద్రనా సుతుం గావన్ భూని వచ్చితివి కన్న తనూజిని కంటే నీ ఎడన్ భావము సార్థమైనయది పన్నగ వైరికి నిన్ను నిచ్చి ఏ త్రోవల నేగుదున్ బ్రతుకు త్రోవ విచారము లేదు నాకికన్. ఈ పద్యం యొక్క తాత్పర్యము: అనగా శంఖచూడుని తల్లి జీమూత వాహనునితో, ఓ దయార్ధ హృదయమా, గంధర్వ శ్రేష్ఠ, నా కొడుకుని రక్షించడానికి వచ్చావు. కన్న కొడుకు కంటే నీయందు నాకు భావ రసార్థమైనది. గరుత్మంతునికి నిన్ను అప్పగించి నేను ఏ మార్గానికి పోతానో కదా, బ్రతుకుపైన నాకు విచారము లేదు అని ఈ పద్యం యొక్క తాత్పర్యము. పరోపకారం పాఠ్యాంశంలోని మరొక చుక్క పద్యము: అనవుడు కేచరేంద్ర సుతుండచ్చెరువంది ఫణీంద్రనందన వినుమిది ఏలనా పనికి విఘ్నము చేసేదా వింతకాలమీ వనమున అర్దివేడన్మిది వానిషెమ్ముల్మదిన్ గందుచుందు నేన్ అనగా పరోపకార సమయం బిటుగల్గిన ఉబ్బివచ్చితిన్.
పరోపకారం పాఠ్యాంశంలోని మరొక చుక్క పద్యము. తనయులు భార్యలన్నలును తమ్ములు చుట్టలు సంగడిండ్రు యవ్వనము ధనంబునంచు మదివారక ప్రాణములైన నిచ్చి తాననదను నార్తు దీను శరణాగతున్గావని వాడన్ డజాగలస్తనమని అండ్రు వానికి యశంబును ధర్మము నెట్లు చేకూరున్. ఈ పద్యం యొక్క తాత్పర్యము. కొడుకులు, భార్యలు, అన్నలు, తమ్ముళ్ళు, చుట్టాలు, స్నేహితులు యవ్వనము, ధనము అంటూ మనస్ఫూర్తిగా ప్రాణాలిచ్చైనా కాపాడుకుంటారు. కానీ అనాథలను, ఆర్తులను, దీనులను, శరణాగతులను రక్షించని వాడు అజాగలస్తనమని అంటారు. అటువంటి వానికి కీర్తి, పుణ్యము ఎలా లభిస్తాయి అని ఈ పద్యం యొక్క తాత్పర్యము. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.